వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజు అయితే మనం రెసిపీ టమాటా పప్పు చేసుకున్నామండి. ఈ టమాటా పప్పులో నెయ్యి వేసుకొని మనం ఇలాగా వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అద్దురిపోతుందండి. మనకు చాలా సూపర్గా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి. వేడిగా ఉందండి పప్పు అయితే. అద్దరిపోయింది, కమ్మగా బాగా టేస్ట్గా ఉందండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. బాగా చూడండి. థ్యాంక్ యూ. చూడండి, మనం కందిపప్పు తీసుకోవాలి. తీసుకొని ఒక 3 సార్లు అయితే శుభ్రంగా కడగాలండి. నేనైతే ఈ కప్పుతో తీసుకున్నానండి. ఒక కప్పు కందిపప్పు తీసుకొని కడిగి నేను ఒక 4 నిమిషాలు అయితే పెట్టాను. ఇప్పుడు మనం కుక్కర్ అయితే తీసుకోవాలండి. ఒక కుక్కర్ తీసుకున్న తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్నాం కదా కందిపప్పు, ఈ కందిపప్పు నీళ్ళతో సహా వేసేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ మనం కారం వేసుకోవాలి. వేసుకొని మనం ఇలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెడదాం అండి. కుక్కర్ మూత అయితే పెట్టి మనం ఒక 3 విజిల్స్ వస్తే చాలండి సీటీలో. అప్పుడు బంద్ చేస్తామండి. 3 సీటీలు అయితే అయిపోయినాయి. నేనైతే మూత తీసాను. ఇలా బాగా మెత్తగా అయింది చూసారా. మనం చెంచా పెట్టుకొని గట్టి మనం ఇలాగ అనుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం తిరగబాతు పెట్టుకుందామండి. మనం ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి అయినా ఏదైనా. ఇందులో మనం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2-3 స్పూన్ల ఆయిల్ వేడెక్కిన తర్వాత నూనె మనం ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 2-3 మెంతులు వేసుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకోవాలి 1/4 టీ స్పూను. చూడండి, ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి కచ్చపచ్చ దంచుకొని, లేకుంటే ఇలాగే. అలాగే ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయ నేను సన్నగా కోసుకున్నా వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి కోసుకున్నా, ఇది కూడా వేసుకోవాలి. వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం చూడండి పచ్చి కరివేపాకు అండి శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనకు ఒక చిటికెడు ఇంగువ అయితే వేసుకోవాలండి. మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. మనం 1 నిమిషం పాటు మళ్ళీ వేయించుకోవాలి. ఇలా వేగాక పోపు మనం చూడండి, నేనైతే ఒక 3 టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నానండి. ఒక 3 తీసుకున్నా. ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గనిచ్చాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు వేసుకొని బాగా మగ్గనిచ్చాలి. టమాటా పచ్చితనం పోయేదాకా ఇలాగ బాగా టమాటా వాసన అంతా పోయింది, పచ్చి వాసన. ఇలా బాగా మగ్గాలి. ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు రసం అండి. ఒక గోలీ సైజ్ అంత చింతపండు తీసుకొని నేను రసం తీసుకున్నా. ఈ రసాన్ని మనం ఇందులో వేసుకోవాలి. కావాలంటే పులుపు ఎక్కువ వేసుకోవచ్చండి, లేకుంటే టమాటా పులుపే సరిపోతుంది. చింతపండు వాసన కూడా పోయిందండి, పులుసు వాసన. ఇప్పుడు మనం ఇందాక పప్పు అయితే ఉడికించుకున్నాం కదండి. ఈ పప్పుని నేనైతే బాగా కలపలేదండి, సరిపోతుంది. ఇలాగ ఒక్కలుగా ఉంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇందులో వేసుకున్నా, పప్పు అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇలాగ బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఇలాగైతే అయింది మనకు. ఇప్పుడే మనం ఉప్పు సరిపోయిందో లేదో మనం చెక్ చేసుకోవాలండి. చూసుకొని మళ్ళీ సరిపోతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇలా అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి, చాలా బాగుంటుంది.